అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'ప్రవరాఖ్యుని కథ'. అయితే అరుణాస్పదం అనే పట్టణంలో ప్రవరుడు అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. అతడు గృహస్థాశ్రమ ధర్మాలను తప్పకుండా అతిథి అభ్యాగత సేవలు చేస్తూ కాలం గడిపేవాడు. అతనికి తీర్థయాత్రలంటే చాలా మక్కువ. కానీ దేవతార్చన, మాతాపిత సేవ, అతిథి అభ్యాగత సేవ, స్వాధ్యాయము అన్నీ నియమం తప్పకుండా ఎంతో శ్రద్ధగా చేయడంతో ఎక్కడికి వెళ్ళడానికి కుదిరేది కాదు. భార్యాపిల్లలను చూసుకోవడం, చెట్లను, పశుపక్షాదులను పోషించడం, ఆహ్నికాలు తీర్చుకోవడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉండటంతో పాపం ఎంత ప్రయత్నించినా తీర్థయాత్రలకి వెళ్ళలేకపోయాడు. తీర్థయాత్రలు చేసిన ఎవరైనా వచ్చారని తెలియగానే వారిని ఆహ్వానించి, ఆతిథ్యమిచ్చి యాత్రా విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు చాలా తీర్థయాత్రలు చేసిన సిద్ధుడు ఒకడు అతని దగ్గరకు వచ్చాడు. ఆ సిద్ధుడు అతి చిన్న వయస్సులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశాడని తెలుసుకుని ప్రవరుడు, స్వామి, కర్తవ్య పాలనమే సర్వతీర్థ క్షేత్ర దర్శన ఫలదాయకం అని తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షముగా చూడాలన్నది నా కోరిక. కానీ ప్రతిదినము కర్తవ్య నిర్వహణతోనే గడిచిపోతున్నది. నేను తీర్థయాత్రలు చేసే ఉపాయం బోధించండి అని ప్రార్థించాడు. ప్రవరాఖ్యుని గృహస్థ ధర్మపాలనా దీక్షకు సంతోషించి ఆ సిద్ధుడు ఇలా అన్నాడు. నాయనా ప్రవర, మన శాస్త్రాలలో ఇటువంటి అవసరాల కోసమే కొన్ని సిద్ధులు, శక్తులు సంపాదించే విధానాలు చెప్పబడి ఉన్నాయి. అవి ఉపయోగించి సునాయాసముగా నీవు తీర్థయాత్రలకు వెళ్ళి రావచ్చు. నీ కర్తవ్యాలను కూడా పాటించవచ్చు. నా వద్ద ఒక పాదలేహ్యమున్నది. దీనిని నీ పాదాలకు పూసుకొనిన నీవు మనోవేగముతో సంకల్పించిన ప్రదేశం చేరగలవు. మహదానందముతో ఆ పసరును ఆ సిద్ధుని వద్ద నుండి స్వీకరించాడు ప్రవరుడు. మరునాడు ప్రవరుడు ఇంటనున్న తల్లిదండ్రులను సేవించి తన నిత్య అనుష్ఠానాలు పూర్తి చేసుకుని అందరి అవసరాలు తీర్చి కుటుంబ బాధ్యత భా భార్య సహనశీలికి అప్పగించి అతిథి అభ్యాగత సేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపల ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకుని హిమాలయ పర్వతాలలోని పవిత్ర క్షేత్రాలు, సుందర తీర్థ ప్రదేశాలు చూడాలని బయలుదేరాడు. ఆ హిమాలయ పర్వతాల సొగసును వర్ణించడం ఆ బ్రహ్మకైన తరమా. కొండల కోనల నుండి ప్రవహించే సెలయేళ్లు, నదులు సరోవరాల అలల చప్పుళ్ళు, పించాలు విప్పి ఆ ధ్వనులకు ఆనంద నర్తనం చేసే నెమళ్ళు అన్నీ ఆశ్చర్యముగా చూడసాగాడు ప్రవరుడు. ఇలా ఆ రమణీయ పర్వతాలను దర్శించి ఇక ఒక ఇలా ఆ రమణీయ పర్వతాలను దర్శించి ఇక ఇంటికి బయలుదేరి రేపు వచ్చి మిగిలిన ప్రదేశాలు చూద్దామనుకుంటున్న ప్రవరుడు ఊరు చేరాలని సంకల్పించుకున్నాడు. కాని కదలలేకపోయాడు. మంచునీటిలో పాదలేపనం కరిగిపోయిన వైనం తెలుసుకున్నాడు. మొదలు నరికిన వృక్షమైపోయాడు. ఓ భగవంతుడా! ఇది ఎక్కడి కర్మపాశం? ఎక్కడ అరుణాస్మతం? ఎక్కడ హిమాలయ పర్వతాలు? ఆలోచనారహితముగా రావచ్చునా? ఎంత తెలివి మాలిన పని చేశాను? నిమిషము కనిపించకపోయినా చింతించే తల్లిదండ్రులను, అనుకూలవతి సాధ్వి అయిన అర్ధాంగిని తలుచుకుని బాధపడ్డాడు. ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉండే నా ప్రియశిష్యుడు ఎంత విచారిస్తారో కదా! అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతాయో, అగ్నిహోత్రాలు, నిత్యానుష్ఠానాలు చేయలేని ఈ దుస్థితి ఎవరికీ రాకూడదు అని పరిపరి విధాల వగచాడు ప్రవరుడు. ఇంతలో వరూధిని అనే గంధర్వ కన్య ప్రవరాఖ్యుని ప్రలోభ పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది. అనుష్ఠానాలు చేయలేకపోతానేమో అన్న దుఃఖం ఒకవైపు, వరూధిని శృంగార చేష్టలు మరొకవైపు. ఇంతలో సూర్యుడు అస్తమిస్తాడని తెలిసి సంధ్యవార్చని జీవితం అనిపించింది ప్రవరుడికి. ఇన్నాళ్ళు నేను చేసిన అనుష్ఠానం ఆగిపోతుందా అని అనుకుని భ్రాంతి చెందాడు. ఇంతలో దుఃఖం వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అనుష్ఠానాలు చేయాలనే దృఢ సంకల్పంతో అగ్నిదేవుని మనసులో తలచి, నేనే కనుక నిత్యానుష్ఠాన తత్పరుడనైతే, కర్తవ్య పాలన దక్షుడనైతే ఆ అగ్నిదేవుడే నాకు దారి చూపుగాక అని అనుకున్న మరుక్షణం అరుణాస్పదంలోని తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు. కర్మసాక్షి అయిన ఆ భగవంతునికి నమస్కరించి అనుష్ఠానాలు చేసుకుని ఇంటిల్లపాదిని ఆనందపరిచాడు ప్రవరుడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. అయితే ఈ కథలోని నీతిని మరొక్క మారు చూద్దాం. నిత్యకర్మలను, కర్తవ్యాలను మనసా వాచా కర్మణ ఆచరించిన ప్రవరుని రక్షించి అతని నిష్టకు అంతరాయం కలగకుండా కాపాడినాడు భగవంతుడు. ధర్మో రక్షతి రక్షిత అన్న సూక్తికి ఇంతకంటే నిదర్శనముంటుందా? గృహస్థ గృహస్థ ధర్మాలేమిటో ఈ కథలో ప్రవరుడు మనకు చక్కగా చూపించినాడు.
చక్కగా చూపించినాడు. దేవతార్చన, మాతాపిత సేవ, మానవ సేవ, పశుపక్షాదులను, వృక్షములను కాపాడడం, స్వాధ్యాయం విడవకుండా చేసి ఋషులకు కృతజ్ఞత చూపించడం ముఖ్య కర్తవ్యాలని చూపించాడు. ప్రవరుని మనోనిగ్రహం అసామాన్యం. సౌందర్యవతి అయిన వరూధిని ప్రలోభాలను పట్టించుకోకుండా కార్యోన్ముఖుడైన ప్రవరుడు మనకు మార్గదర్శి. ఇంతటితో ఈ కథ సమాప్తం.